నా స్నేహితుడు చితి తగలబెట్టక ముందే నా స్నేహితుడిని హింసించినటువంటి వారి యొక్క ఫ్లెక్స్ల రూపంలో స్నేహితులు అందరు తగలబెట్టడం జరిగింది. ఇంకా దీనికన్నా ఆ బిఎంకేకి ఈ చితి మంటలను చూసి నువ్వు నీకు సంబంధించిన వ్యక్తులు సంతోషంగా ఉంటారేమో కానీ ఈ కడుపు మంట మీరు కూడా ఇదే విధంగా మీ జీవితాలు కూడా తగలబడతాయని చెప్పుకుంటూ ఇకనైనా పైశాచిక ఆనందం మానండి. మీ పైశాచిక ఆనందం కోసం ఆ స్నేహితుడి రోజు తగలబడ్డాడు. ఈ చితి ఏదుందో ఖచ్చితంగా ఆ దేవుడు మాకు కూడా సరైన రూపంలో చూపిస్తాడనే ఆ దైవ నిర్ణయంతో మేము ఉన్నామని చెప్పేసి మీకు నేను తెలియపరుచుకుంటున్నా. బిఎంకే ఆర్జే బిఎంకే ఈ చితి దీనికి ఆన్సర్ అతి త్వరలోనే మీ కుటుంబం నుంచే వస్తుంది. అది నేను చూస్తానని చెప్పేసి పత్రికా ముఖంగా నేను తెలియపరుచుకున్నాను. ఖచ్చితంగా నిన్నటి నుంచి మేము ఈ కార్యక్రమంలో అన్నిట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ బంధుమిత్రులకు సంబంధించినటువంటి తీసుకున్న యాక్షన్స్ మేము కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి రేపే వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. మాకున్న డౌట్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని వెంటనే తీసుకొని పోలీసు వారు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా కంప్లైంట్ ని కూడా రేజ్ చేస్తాం. మేమైతే ప్రభుత్వ సంబంధించినటువంటి ఆ పోలీస్ అధికారులు మాత్రం 100% నమ్ముతున్నాం, గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాసెస్ లో జరగాలి, నిన్న జరిగినటువంటి హత్య ఆత్మహత్య అది హత్య రూపంలో ఉన్నాయి. కొన్ని డౌట్స్ చెప్పారు. మార్నింగే పంచనామాలు కూడా జరిగాయి. పోలీస్ అధికారులు ఇంకా మాకు తెలియపరచలేదు. మాకున్న డౌట్ ఏమంటే దినేష్ చనిపోయినటువంటి ముందు రోజు 6 గంటల నుంచి 10 గంటల లోపల ఆ యొక్క సంబంధించినటువంటి బిఎంకే సంబంధించినటువంటి అదేవిధంగా ప్రశాంతి కూడా వీడియో కాల్స్ లో మాట్లాడారా, డైరెక్ట్ కాల్స్ లో మాట్లాడారా, అసలు ఏముంది? అదేవిధంగా దినేష్ మొబైల్ ని పోలీసు వాళ్ళు తీసుకొని ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసి అంటే డిలీట్ చేశారు కొన్ని అని. అది ఎవరు డిలీట్ చేశారంటే ఇంకొక ముఖ్యంగా చెప్తున్నా, ఉదయాన్నే 2 మహిళలు అయితే దాంట్లో ఇంకో మహిళ రాణి ఈ రోజు నా ఫ్రెండ్ తగలబడుతున్నాడే, వాడికి సంబంధించిన మహారాణి కూడా ఉందంట. సో ఆమెమో డైలెక్ట్ చేసిందో తెలియదు. కానీ పోలీసు వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నా, వెంటనే ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటాని రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం తీస్తే ఖచ్చితంగా 6 నుంచి 10 గంటల లోపల జరిగినటువంటి సన్నివేశం ఏముందో, అతను ఏ విధంగా హింసించారో ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మీ ద్వారా తెలుపుకున్నా. ఇదే విధానాన్ని కూడా మేము పోలీసు వారికి కూడా తెలియపరిచి వాళ్ళ మీద మాక్సిమం తప్పు ఎవరు చేసుంటే శిక్ష పడే విధంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.